ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై సినిమా రంగానికి రాజకీయాలకు ఎప్పుడు విడదీయరాని సంబంధం ఉంటుంది. వెండితెరపై ఒక వెలుగు వెలిగిన ఎంతో మంది నటీనటులు ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి సఫలీకృతులైన దాఖలాలు చాలానే చూసాం. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం, తమిళనాడులో దళపతి విజయ్ రాజకీయ పార్టీ పెట్టి యాక్టివ్ అవ్వడం చూసిన తర్వాత ఇండస్ట్రీలోని మరికొందరు స్టార్ హీరోలకు కూడా పాలిటిక్స్పై ఆసక్తి పెరుగుతుంది. సో వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ తమ పొలిటికల్ ఎంట్రీ కోసం కొందరు కథానాయకులు ఇప్పటి నుంచే తెర వెనుక ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్లో ఒక సంచలన వార్త సోషల్ మీడియాని ఇప్పుడు ఊపేస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే రూమర్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. అచ్చం తమిళ నటుడు విజయ్ అనుసరించిన వ్యూహాన్నే బన్నీ కూడా ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నట్టు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తుంది. మనకంతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇటీవల కొందరు ప్రముఖుల రాజకీయ వ్యూహకర్తలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారట. ఈ సమావేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాకపోయినప్పటికీ ఆయన రాబోయే 2034 ఎన్నికల లక్ష్యంగా చేసుకొని ఇప్పటి నుంచే ఒక దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. దళపతి విజయ్ తరహాలోనే అల్లు అర్జున్కు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో అత్యంత బలమైన అభిమాన సంఘాల నెట్వర్క్ ఉంది. ఒకవేళ భవిష్యత్తులో బన్నీ నిజంగానే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే ఈ క్షేత్రస్థాయి అభిమాన బలం ఆయనకు ఒక అజేయమైన పునాదిగా మారుతుందని కూడా పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు. అభిమానులను ఓటర్లుగా మార్చుకునే వ్యూహంతోనే ఈ పావులు కలుపుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ తన తదుపరి భారీ చిత్రాల షూటింగ్తో చాలా బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఆయన లైన్లో మరో 2 పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శరవేగంగా వైరల్ అవుతున్న ఈ పొలిటికల్ ఎంట్రీ వార్త కేవలం పుకారు మాత్రమేనా, లేక దీని వెనుక నిజంగానే ఏదైనా బలమైన వ్యూహం ఉందా అనేది మనకి స్పష్టం అవ్వాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో గతంలోనూ ఇలాంటి వార్తలు వైరల్గా మారిన సమయంలో ఆయన టీం దీన్ని పూర్తిగా ఖండించింది. మరి ఇప్పుడు ఖండిస్తుందా లేదా? ఎందుకంటే 2 రోజుల నుంచి అల్లు అర్జున్ పిఆర్ టీం ఎక్కడ కూడా స్పందించలేదు. ఆయన సినిమాల్లో ఉన్నారు. సో ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆయన షెడ్యూల్స్ కూడా చాలా టైట్గా ఉన్నాయి. ఈవెన్ ఆయన గీతా ఆర్ట్స్ దగ్గరికి వచ్చి ఆయన కలిసే అభిమానులకు కూడా ఆయన టైం ఇచ్చే ప్రసక్తి లేదు. ఎంత షూటింగ్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా గీతా ఆర్ట్స్ దగ్గరికి వచ్చినటువంటి ఏదన్నా వీక్లీ వన్స్ ఆయన కేటాయించి ఆ యొక్క జిల్లాల వారీగా ఉండే అల్లు ఆర్మీ, అయితే అల్లు అర్జున్ ఆర్మీ అని పిలుచుకుంటాడో ఆ యొక్క సంఘాల నేతలు కావచ్చు, లేకపోతే ఆ యూనియన్ ప్రెసిడెంట్లు, ఇంకా జిల్లా అధ్యక్షులు, సౌత్ రీజనల్ అధ్యక్షులు, వీళ్ళని కలవడానికి ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. సో ఆ ప్రయారిటీ బేస్ చేసుకొని చాలామంది అభిమాన సంఘాలు కూడా, అంటే రాష్ట్రాలతో సంబంధం లేకుండా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, అలాంటి చోట్ల నుంచి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి ఆయన్ని గీతా ఆర్ట్స్ కలుస్తూ ఉంటారు. సో ఆయన ఏదైనా ట్వీట్ చేశారంటే ఆయన ట్వీట్కి రీట్వీట్లు చేయడం కావచ్చు, కామెంట్స్ పెట్టడం కావచ్చు, దాని కింద ట్యాగ్ చేస్తూ ఉంటారు. పలానా మేము హర్యానా అల్లు అర్జున్ అసోసియేషన్ అని చెప్తారు. ఇలా మనం ఆయనకు అంటే దేశవ్యాప్తంగా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఆయనకి బేసిక్గా ఫ్యాన్స్లో. ఆ ఫ్యాన్స్ని గనక ఒక బలమైన ఓటర్లుగా మార్చగలిగితే వాళ్ళ మనసుల్లోకి, వాళ్ళ మైండ్లోకి ఒక రాజకీయంగా ఎదగాలి అనేది కనుక సేమ్ విజయ్ ఎలా చేశాడు, సోషల్ మీడియాని వాడుకొని యూత్లో తనకున్న ఫాలోయింగ్ని అడ్డు పెట్టుకొని సో చేస్తాను, ఒకసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఎలాగైతే చెప్పారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్లాన్ అప్లై చేయబోతున్నారంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికే ఇంకా జరుగుతున్నాయి 2 సినిమాలు. సో అప్కమింగ్ భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అల్లు అర్జున్కి. ఆ 2 కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలి అంటే సో ఇంకొద్ది రోజులు, అంటే ఒక 2 to 3 years వరకు ఎలాంటి పొలిటికల్ ఇది పెట్టుకోకూడదు. ఒకవేళ కనుక పొలిటికల్గా నిమగ్నం అవ్వాలి అంటే అట్లీస్ట్ ఒక 1 year అయినా సరే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇటు పొలిటికల్ స్ట్రాటజిస్టులు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, అండ్ ఎవరైతే అల్లు ఆర్మీ ఉన్నారో వాళ్ళలో కొంచెం ఇటు ఆర్థికంగా, ఇటు సామాజిక వర్గాల పరంగా
కొన్ని లెక్కలు తీసుకుంటాం ఏ స్ట్రాటజిస్ట్ అయినా సరే. సో మనకి ఏ విధంగా సపోర్ట్ అవుతారు, ఎవరిని ఎంతవరకు ఎంటర్టైన్ చేయాలి అనే పాయింట్లో ఒక 1 year టైం పడుతుంది. సో అంటే డబ్బులు పెట్టాలి అంటే ఒకవేళ నిజంగా అంటే ఈ వార్తకి అతీతంగా మనం మాట్లాడుకుంటే అల్లు అర్జున్ పార్టీ పెడతాను అంటే అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సామాన్యులు కార్యకర్తల గురించి పక్కన పెడతాం, కానీ ఫండర్స్ విషయంలో ఏదైతే అల్లు అర్జున్ పార్టీ పెడతాను అంటే ఎవరైనా ఫండర్ ముందుకు వచ్చే అవకాశం ఉందంటే చాలామంది వస్తారు, ఒకళ్ళు కాదు. మరి అలాంటి నిర్ణయం, కీలక నిర్ణయం తీసుకునే చోట అల్లు అర్జున్ ఎంత ప్లాన్డ్గా వెళ్తారు, ఎంత ఇదిగా వెళ్తారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇప్పటిదాకా సినిమా రాజకీయ రంగంతో చాలామంది ముడిపెట్టుకొని సినిమాలు తీసిన తర్వాత ఒక ఫేమ్ వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రావడం మనం చూస్తూ ఉంటాం. సో ఆ రాజకీయం అనేది అంటే రాజకీయ అవసరం ఏంటి, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం పాగా వేయాలి, ఆ కుర్చీ కోసమో లేదంటే కొంత అధికారం కోసమో ఎలా కాదనుకున్నా సరే ఆ రాజకీయం చేయాల్సిందే. కానీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కొంతమంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాటలు పట్టడం కావచ్చు. ఇప్పుడు సపోజ్ కొంతమంది నాయకులు ఉన్నారు, అంటే వాళ్ళ పేర్లు నేను డిస్క్లోజ్ చేయలేను, బట్ వాళ్ళు చేసిన కామెంట్స్కి ఇంట్లో వాళ్ళు కూడా మాటలు తినే సిచ్యువేషన్. ఒక పక్క వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, ఇంట్లో పిల్లలు కావచ్చు, వీళ్ళంతా మాటలు పడాల్సినటువంటి ఒక ఎగ్జాక్ట్ సిచ్యువేషన్. ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో తెలియదు. సో ఇటు పార్టీ పరంగా సర్వైవ్ అవ్వాలి అంటే కార్యకర్తలు కావాలి, గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఆఫీసులు మెయింటైన్ అవ్వాలి, ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న విషయం. ఇటు ప్రాంతీయ పార్టీలు మనం చూస్తుంటాం బేసిక్గా. సో అవి ఒకసారి అధికారం పోయింది అంటే మళ్ళీ అధికారం కోసం ఎంత తప్పిస్తాయో చూస్తాం. ఆ 5 ఏళ్ళు అధికారం కోసం పోయిందనే బాధతో వాళ్ళు ఎంత మగ్గుతారో తెలుసు మనకి. ఎందుకంటే ఒక ఎలక్షన్ జరిగింది అంటే దానికోసం ఇళ్ళు వాకిళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర బంగారాలు అవన్నీ అమ్మేసి ఎంత ఖర్చు పెడతారో తెలుసు. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్, 1 కాదు 2 కాదు, అంటే ఒక పొలిటికల్ పార్టీ సర్వైవ్ అవ్వాలి అంటే ఇంత ఇబ్బంది ఉంటుంది. సో ఎవరో ఒక ఫండర్ ఉన్నారు కాబట్టి పెట్టేద్దాం పార్టీని అంటే కుదరదు. సో దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదాన్ని ఓన్ చేసుకోవాలి, ప్రతిదానిపైన స్పందించాలి. ఏది పొలిటికల్గా డ్యామేజ్ అవుతుంది, ఏది పొలిటికల్గా డ్యామేజ్ అవ్వదు, ప్రతిదానికి ఒక లెక్క వేసుకుంటూ ఉండాలి. అలాంటి లెక్కలు మరి బన్నీ వేయగలడా? ఎందుకంటే ఆల్రెడీ అప్కమింగ్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు కంప్లీట్ అయితే మరి నిజంగా 2034 ఎలక్షన్స్కి ఆయన సన్నద్ధం అవుతారా? అసలు ఇవన్నీ పక్కన పెడితే పొలిటికల్గా ఆయన స్ట్రాటజిస్టులతో, ఎందుకంటే బేసిక్గా ఒక సినిమా షూటింగ్ జరుగుతుందంటే ఒక సినిమా హీరో, అగ్ర కథానాయకుడు, లేకపోతే ఒక స్టార్ కొడుకు ఎవరితోనో మీట్ అవుతారంటే ఎవరితో మీట్ అవుతారు? ఒక డైరెక్టర్తోనో, ఒక స్టార్ ప్రొడ్యూసర్తోనో, లేదంటే బాలీవుడ్ నిర్మాతలతోనో, ఇంకెవరు పెద్ద వాళ్ళు అయితేనే. వాళ్ళకంటూ ఒక ఫేమ్, వాళ్ళకంటూ ఒక అథెంటిసిటీ ఉన్న వ్యక్తులతో మాత్రమే మీట్ అవుతారు, అంత బిజీ షెడ్యూల్లో కూడా. మరి అలాంటి అల్లు అర్జున్ ఎందుకు ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీలతో మీట్ అవుతున్నారు? దట్ బ్యాక్ టు బ్యాక్, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4-5 ఈ యొక్క పొలిటికల్ స్ట్రాటజీలతో ఎందుకు ఆయన నిరంతరం భేటీ అవుతున్నారు అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్లో ఒక సంచలనం అని చెప్పుకోవాలి. ఇప్పటికే తమిళనాడులో సీఎం విజయ్ ఎలా అయితే వ్యూహాన్ని అవలంబించారో, ఇటు సోషల్ మీడియాని, యూత్ని టార్గెట్ చేసుకొని అటు డిఎంకేని, అన్నా డిఎంకేని, అన్ని పార్టీలని ఒక రకంగా చావు దెబ్బ కొట్టారు. చావు దెబ్బ అని చెప్పాలి లిటరల్గా. అలాంటి సినారియో మరి తమిళనాడు గడ్డ మీద అంటే ద్రవిడ మనోభావాలు ఉంటాయి, వాళ్ళు కొంచెం ఎమోషన్స్కి ఇదవుతారనే ఒక భావన ఉంటుంది. సో ఇప్పటిదాకా పరిపాలించిన ప్రాంతీయ పార్టీలన్నీ కూడా, అంటే అక్కడ తమిళనాడులో నేషనల్ పార్టీస్కి ఎక్కువ ఫేవర్ ఉండదు. ఓన్లీ ఏదైతే ద్రవిడలు వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఎమోషన్స్ని ఎలివేట్ చేస్తే మాత్రమే అక్కడ ఒక పార్టీ సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఏపీ, తెలంగాణ లాంటి ఏరియాల్లో ఇటు రీజనల్ పార్టీ అయినా గౌరవిస్తారు, లేకపోతే నేషనల్ పార్టీ అయినా సరే గౌరవిస్తారు. మార్పు అనేది ఇక్కడ ప్రజలు కోరుకుంటారు బేసిక్గా.
సో అక్కడ ప్రజలు మార్పు కోరుకోరంటే కోరుకుంటారు, కానీ మార్పు కోరుకుంటే ప్రాంతీయ పార్టీ కాదంటే కనుక నేషనల్ పార్టీ ఉండదు, ప్రాంతీయ పార్టీలే ఉంటాయి మస్ట్గా అక్కడ. మరి ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ నిజంగా తమిళనాడు సీఎం విజయ్నే అవలంబిస్తున్నారా? మరి ఒక రకంగా చెప్పాలంటే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా విజయ్కున్న ఫాలోయింగ్ కన్నా అల్లు అర్జున్కి కాస్తంత ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఒక 100 మంది ఉంటే ఈయనకు 101 మంది ఉంటారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఆ యొక్క బలమైన ఫాలోవర్స్ని అత్యంత బలమైన నెట్వర్క్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఆర్మీ ఓటర్లుగా మార్చే ప్రక్రియ జరగడానికి ఎంత సమయం పడుతుంది? అసలు అల్లు అర్జున్ పొలిటికల్గా అరంగేట్రం చేస్తే ఎదురయ్యే కాన్సిక్వెన్స్ ఏంటి? అతను అల్లు అర్జున్ మెయింటైన్ చేయగలడా పార్టీని? పార్టీ నేతలతో సమావేశాలు, రివ్యూలు, డిస్ట్రిక్ట్ వైజ్గా పార్టీ అధ్యక్షుల్ని పెట్టడం కావచ్చు, నియోజకవర్గాల వారీగా లేకపోతే ఇటు పార్టీ ఇన్ఛార్జీలు పెట్టుకోవడం, అండ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతినిధులు మెయింటైన్ చేయడం, మీడియాలతో తలపట్టడం, డిబేట్లలో కూర్చోవడం, ఇదంతా అసలు అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే పనేనా? మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.